ప్రెగ్నెన్సీలో నిద్ర సరిగ్గా పట్టట్లేదా? ఫస్ట్ దానికి రీజన్స్ ఏమేమి ఉంటాయి? ప్రెగ్నెన్సీలో బీటా హెచ్‌సీజీ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లాడర్ మజిల్స్‌ని రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల యూరిన్ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. దీంతో పాటు ఫుడ్ పైప్. ఈ ఫుడ్ పైప్ నుంచి స్టమక్‌కి ఒక స్ఫింక్టర్ అని ఉంటుంది. ఈ స్ఫింక్టర్ కూడా రిలాక్సేషన్ ఉంటుంది. దీనివల్ల ఫుడ్ వెనక్కి రిఫ్లెక్స్ రావడం, ఎసిడిటీ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎసిడిటీ, ఈ యూరిన్ ఎక్కువసార్లు లేవడం వీటన్నింటి వల్ల స్లీప్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. దెన్ హెచ్‌బీ తక్కువ ఉన్న వాళ్ళకి పడుకున్నప్పుడు ఆయాసం ఎక్కువగా ఉంటుంది. అండ్ కాల్షియం గానీ, మెగ్నీషియం గానీ, పొటాషియం గానీ ఇలాంటివి ఏమైనా తక్కువ ఉన్నప్పుడు మజిల్ క్రాంప్స్ ఈజీగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ నిజం ప్రాబ్లమ్స్ అయితే మనం తెచ్చిపెట్టుకున్న ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. యాక్చువల్లీ మనం నైట్ ఎందుకు పడుకుంటాము? డిమ్ లైట్‌కి, స్లీప్‌కి ఒక సంబంధం అనేది ఉంది. మనం లైట్స్ ఆఫ్ చేసేసిన ఫోన్ చూస్తూ ఉంటారు. ఆ ఫోన్ చూస్తూ ఉంటే ఫోన్ లైట్ మన మీదకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అది స్లీప్ హార్మోన్స్‌ని డిస్టర్బ్ చేస్తది. అండ్ స్ట్రెస్. కొంతమంది ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటారు. మీ ఆలోచన వల్ల అయితే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు కదా! ఇవన్నీ కలిపి ఈ నేచురల్ డిస్టర్బెన్సెస్ ఇవి కలిపి మీ స్లీప్‌ని డిస్టర్బ్ చేస్తాయి. సో ఏం చేయొచ్చు? కమింగ్ వీడియోలో చూద్దాం.